హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజరసగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఎందుకంటే రోజు బొడ్డమ్మని ఆడుకుంటున్నాం కదా సాయంత్రం కాగానే. సో ఇవాళ కర్రీ వచ్చేసి పొద్దున బీన్స్ వండుతున్నాను అనమాట. పక్కకి రైస్ అవుతుంది. మా సోనికి పొద్దున ఆమెకే వండుతానమాట. ఒక గ్లాస్ సరిపోతుంది. ఇంకా బీన్స్కి వాటర్ పోసినాను, ఉడకబెడుతున్నాను అనమాట. సో పచ్చి కొబ్బరి కాంబినేషన్లో వండుదామని చెప్పేసి ఫస్ట్ ఉడకబెట్టుకుంటాను. నిజానికైతే నేను మామూలుగా అయితే కుక్కర్లో వేస్తాను డైరెక్ట్. ఇప్పుడు కొబ్బరి కాంబినేషన్ కాబట్టి, పచ్చి కొబ్బరి కాంబినేషన్ కాబట్టి నేను ఉడకబెట్టుకొని వండుతున్నాను అనమాట. ఒక్క 5 minutes అయితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇంకా చూడండి అట్లా. ఇంకా మట్టి పాత్రనే పెడుతున్న, ఫాస్ట్గా అవుతుంది. ఇంకా కాకపోతే కొంచెం జాగ్రత్తగా, నేను టకటకా గరిటెను కొడతాను కదా, ఇంకా అందుకోసమని మెల్లగా పట్టుకుంటున్నాను అనమాట. సో ఇవి వంపేసుకున్నా, మళ్ళీ అది కడిగేసి పంపి ఆయిల్ పోసుకుంటున్నా. కొంచెం పెంక వేడెక్కినాక, పెంక నలగిన్నె అంటాం, సరే మూకుడు లేదా కంచుడు అనమాట. ఇంకా కారం వేయకుండా పచ్చిమిర్చి వేస్తున్నా అండి. ఒక 5-6 పచ్చిమిర్చిలు ఇట్లా 4 ముక్కలు చేసి పెట్టేసుకున్నాను. 4 ఒక్కొక్క దాంట్లో 6 ముక్కలు అయిపోయినాయి. కారం లేవన్నమాట, అందుకే అన్నీ తీసుకున్నాను. కారం వేయను, పచ్చి కొబ్బరి కాంబినేషన్ కదా, కారం వేయక్కర్లేదు. ఇక కడాయి వేడిగానే ఉంది కదా అని చెప్పేసి ఆయిల్ పోసినాక వెంటనే అవి వేస్తున్నాను అనమాట. తాలింపు గింజలు చూడండి, కొంచెం ఇట్లా అనగానే కదులుతానంటే ఫాస్ట్గా అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇంకా బొడ్డెమ్మ ఆట అయితే ఫుల్గా ఆడుతున్నాం మేమే చిన్నపిల్లలాగా. పిల్లలు వస్తున్నారు కానీ పాపం వాళ్ళని పక్కకు పెట్టేసి మాకు ఆయాసం వచ్చినప్పుడు పిల్లల్ని ఆడుకోవడానికి పంపిస్తున్నాం అనమాట. కొంచెం కరివేపాకు వేసినాను, పచ్చిమిర్చి వేగినాయి కదా. ఆ బిట్టు కూడా యాడ్ చేస్తాం, మీకు ఆడింది యాజ్ చీజ్గానే పెడతా, వాయిస్ ఇవ్వకుండా. బొడ్డెమ్మది మాత్రం మామూలుగా వాయిస్ ఇస్తుంటే మేమేం పాటలు పట్టుకునేవి తెలియట్లేదు కదా, అందుకోసమని కొంచెం పసుపు వేసిన, అందులోకి సరిపోను బీన్స్లోకి. రోజు టెంకాయలు ఏదో ఒక రోజు కొడుతూనే ఉన్నాయి కదా, వారానికి 3-4 కొడుతుంటాను అనమాట. అందుకోసమని ఇంకా అల్లం వేసినండి. అల్లం ఇది షాప్లో తీసుకున్నాను అనమాట. మామూలుగా అల్లమును ఎల్లిగడ్డ చేసి పేస్ట్ చేద్దాం అనుకున్నా కానీ రేటు బాగుందని చెప్పేసి ఒక డబ్బా తెచ్చేసుకున్నా. సో అల్లం పేస్ట్ వేసినాక కలిపినాక టమాటా వేసుకుంటున్నాను అనమాట. షాప్ అల్లం కలర్ అట్లాగే ఉంటుంది, ఏం చేద్దాం మరి. ఇంకా ఒక 2 టమాటాలు తీసుకున్నాం, చక్కగా ఉడకనిద్దాం. ఒక్క 2 నిమిషాలు అయిందంటే ఉత్తగానే వల్లిపోతాయి, బాగా ఏం ఆడనక్కర్లేదు. సో మొత్తం ఉడికి అంత పని లేదు. నెక్స్ట్ సాల్ట్ వేసిన, ఇంకా తొందరగా అయిద్ది కదా. ఎందుకంటే మనకు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దానికి, బాక్స్కు. కొన్ని రోజులేమో తీసుకెళ్ళలేదు, ఒక్కొక్కసారి వెళ్తా అన్న రోజు ఫాస్ట్గా చేయాలన్నమాట. లంచ్ తీసుకెళ్తాం మమ్మీ అని చెప్పేసి అంటుంది. ఒక్కొక్క రోజు తినదు అక్కడ, ఒక్కొక్కసారి ఏమో తింటుంది. అందుకోసమని ఇక లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము కోసం. కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా కొంచెం మిగులుద్ది అనమాట. మా టీటు బాబు మధ్యాహ్నం కొంచెం లేటుగా అయినా ఆయనకు బాక్స్కి సరిపోద్ది అనమాట. ఇంకో అంతా ఉడికితే సరిపోతుంది, ముక్కలాగా ఉండాలని. ఇంకా అవి బీన్స్ వేసుకున్నాం. కొబ్బరికి మనం డైరెక్ట్ వేయొద్దు, ఉడకబెట్టుకొని వండుకోవాలన్నమాట. ఇంకా దీంతో నాకైతే ప్రాబ్లం అవుతుంది. పట్టుకారు పట్టుకుంటే పట్టట్లేదు, జాగ్రత్తగా పట్టాల్సి వస్తుంది, కదులుతూ ఉందన్నమాట. గట్టిగా మనం చేసేయట్లేదు కదా, అట్లాగనే ఫాస్ట్గా కలిపితే టపక్మన్నది ఒక కడాయి. అందుకోసం నెమ్మదిగా అట్లా పట్టుకుంటున్నాను అనమాట, కదలకుండా. అసలు స్టవ్ వేరే ఉండాలి. అసలు ఇట్లా ఉండేసరికి ఏమవుతుందంటే నొక్కుకపోతున్నాయి. ఏముంది మట్టి పాత్రలు కదా, తక్కువ అనమాట. అట్లా కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఒక్క 3 నిమిషాలు అట్లా మగ్గింది కదా, తీసేద్దాం అనమాట. ఇంకా మనము సాల్ట్ వేసినాం కదా, ఊరికనే దగ్గరకు వస్తుంది అది అంతే. ఇప్పుడు క్లాత్ పడుతున్నాం, మళ్ళీ పట్టుకారు పడితే పట్టట్లేదు దానిలో, అట్లయినా కదులుతుంది. క్లాత్ పట్టుకుందైనా ఏమని పట్టుకున్నాను కానీ వేడి బాగా తగులుతుంది అనమాట కొంచెం అట్లా. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసేసుకోవాలి. ఒక చిప్ప తీసుకున్నాను అనమాట నేను. శుక్రవారము, శనివారము, సోమవారం అని, మంగళవారం అని ఇట్లా 4 కొడుతూ ఉంటాను అనమాట. కొన్నేమో తినేస్తాం, కొన్ని ఇట్లా చట్నీలకు అయితే, కొన్నేమో కర్రీస్కి అవుతాయి అనమాట.
ఇంకా ఇవాళ ఫ్రెష్గా ఉంది కొబ్బరి ముక్క అని చెప్పేసి ఇక వేసేద్దాం ఈ కాంబినేషన్ అని చెప్పేసి ఎట్లాగూ సాయంత్రం చపాతీలు చేసుకుంటాం అన్నమాట. దానిలోకి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి నేను బీన్స్ వండుతున్నా. బెండకాయ పులుసు పెట్టాలి. ఇంకా కొంచెం ఆమెకు బాక్స్లో పెట్టేసి ఏం చేస్తుంటే మీద దాచి పెట్టుకుంటాం అన్నమాట సాయంత్రం చపాతీకి. మధ్యాహ్నం బెండకాయ పులుసు మాకు కొంచెం అట్లా కొంచెం ఇట్లా అడుగంటున్నట్టు అవుతుంది. కొంచెం తొందరగా ఒక 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. అండ్ సిమ్లో పెట్టుకోవాలన్నమాట, ఫుల్గా పెట్టద్దు. మనకి ఏం పెద్ద అవసరం లేదు. ఉప్పు కారం పట్టాలి, కొబ్బరి పచ్చి వాసన పోయేటట్టు వేగితే సరిపోతుంది. ఎందుకంటే మనం బీన్స్ అన్నది ఉడికించుకున్నాం కదా అట్లా. గరిటెతో గడిపినట్టే బలమంతా ఉపయోగిస్తుంటాం. మళ్ళీ గుర్తొచ్చి మెల్లగా చిన్నగా అంటుంటా అనమాట. నాకు అది అలవాటు కదా టక్క కొట్టడం అట్లా. ఉప్పు చూస్తున్నాను, అంత కరెక్ట్గా సరిపోయింది, ఏం అక్కర్లేదన్నమాట. కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది, ఎందుకంటే కొబ్బరి వేస్తాం కదా. కొబ్బరిలో ఎంత తక్కువ వేసుకుంటే అంత తొందరగా అది అవుతుంది అనమాట. ఎక్కువ వేసినాం అనుకో కొబ్బరి తీయగా ఉంటుంది. కొంచెం సాల్ట్తోనే సరిపోద్ది అనమాట. ఇంకా చక్కగా దగ్గర పడింది. సో మధ్యలో కలుపుతుంటా. ఇప్పుడు చూపించినంత అదిగా కాదు కానీ నేను మధ్యలో కలుపుతుంటా. అంత చూపించడం ఎందుకని చెప్పేసి చూపించాను కానీ మధ్యలో కలిపేస్తుంటా అనమాట. దగ్గర పడింది. ఒక 2 మినిట్స్కి ఒకసారి అట్లా కలుపుతూ ఉంటా అనమాట. కొత్తిమీర వేసేసుకున్నాం. మనము ధనియా పౌడర్ వేయొద్దు అనమాట. ధనియా పౌడర్ వేస్తే కొంచెం స్మెల్ అనేది అదొకలాగా వస్తుంది. కొత్తిమీర వేరే ఫ్లేవర్ అవుతుంది అనమాట. ఒకటి మళ్ళీ కారం కూడా వేయొద్దు. ఇంకా చేతితో మెల్లగా తీసుకుంటాను. ఇంకా అలవాటు అయిపోయింది. ఒక 10 రోజుల నుంచి ఇట్లానే వండుతున్నాను కదా అట్లా అనమాట. పక్కకి చారు ఉంది, చారు మసాలా పెడుతున్నాను. చారు కాంబినేషన్కి సరిపోతుంది అనమాట. ఒక మా టీటు బాబుకి పెడతాను మధ్యాహ్నం. చారు నైట్ది మసాలా పెట్టిన అనమాట ఉండని అని చెప్పేసి. సో ఒక్కరికి సరిపోద్ది అనమాట. మా టీటు చపాతీ తినాడు, వాడి కోసం ఆ చారు మధ్యాహ్నానికి ఒకటి. ఇంకా అంతే, పొడిగా చూడండి చక్కగా ఉంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది అనమాట. రైస్లోకి మాత్రమే చారు ఉండాలి, చపాతీ పెట్టేసుకొని తినేయచ్చు అనమాట. ఇదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బొడ్డమ్మ ఆట ఎవరు వాళ్ళు ఏంటారు ఇప్పుడు కాజులు ఏ అన్నప్పుడు అందరూ అనండి, ఒక్కటేసారి ఏ అన్నప్పుడు అనాలి అందరు. 3 వచ్చలే ఆవు శ్రీమతికి. కరెక్ట్ చెప్పచ్చు. ఏడికి వేణవు బొడ్డమ్మ, మందార చెట్టుకు కానుకలు తెచ్చిన ఏడికి పోయినవు బొడ్డమ్మ. నీ తోడు నిమ్మల తోడు పందిట్లోనే పడుకున్నా, నీ తోడు నిమ్మల తోడు పందిట్లోనే పడుకున్నా. రుద్రాక్ష చెట్టుకు కానుకలు తెచ్చిన ఏడికి వేణవు బొడ్డమ్మ, రుద్రాక్ష చెట్టుకు కానుకలు తెచ్చిన